हरि शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। గత వారం మనం చెప్పుకున్నాము పరా పశ్చింతి మధ్యమ వైఖరి అనేటటువంటి వాక్కులు 4 స్థాయిల్లో 4 స్థితుల్లో వాక్కు మనలో నుంచి ఎట్లా బయటకు వస్తుంది అనేటటువంటిది. అట్లాగే సృష్టి కూడా అదే క్రమంలో బయటకు వస్తుంది సుమా అని మనకి మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మన వాక్కు వచ్చే క్రమానికి సృష్టి జరిగే క్రమానికి కూడా మాస్టర్ గారు ఒక చక్కటి సింబాలిక్ మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చాప్టర్లో మనం వెళ్తున్నాం. సో దెర్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ ది అటరెన్స్ ఆఫ్ ది క్రియేటర్. అంటే క్రియేటరు సృష్టిని కూడా ఉచ్చరించినట్టుగా చెప్తున్నారు అన్నమాట. అది అట్లాగా 4 స్టేజెస్లో జరిగింది సుమా అని చెప్తున్నారు. అండ్ బిఫోర్ ఇట్ వాజ్ అటర్డ్ ఇట్ ఎగ్జిస్టెడ్ విత్ హిమ్ యాజ్ ది ప్రపోజల్ టు క్రియేట్. సో ఈ క్రియేషన్ పైకి రాకముందు అది బ్రహ్మలో అంటే సృష్టికర్తలో ఒక ప్రపోజల్గా ఉన్నది. సృష్టిగా బయటికి వ్యక్తం కాకముందు ఆయన మనసులో ఒక ప్రపోజల్గా ఉన్నది. బిఫోర్ ది ప్రపోజల్ కేమ్ ఇన్ టు హిస్ మైండ్ ఇట్ ఈస్ ఓన్లీ హీ ఎగ్జిస్టెడ్ అండ్ ద క్రియేషన్ నెవర్ ఎగ్జిస్టెడ్. ప్రపోజల్గా రావడానికి ముందు కూడా ఇట్ ఈస్ ఓన్లీ హీ ఎగ్జిస్టెడ్ అండ్ ద క్రియేషన్ నెవర్ ఎగ్జిస్టెడ్. ప్రపోజల్ రాకముందు ఆయన మాత్రమే ఉన్నాడు, క్రియేషన్ ఎగ్జిస్టెన్స్లో లేదు. ప్రపోజల్కు ముందు స్థితిలో ఆయన ఉన్నాడు కానీ ఆ ప్రపోజల్ కూడా లేదు. క్రియేషన్ నెవర్ ఎగ్జిస్టెడ్. సృష్టి అనేటటువంటి అది ఎగ్జిస్టెన్స్లో లేదు, ప్రపోజల్ లేదు, ఆయన మాత్రమే ఉన్నాడు. దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ది మంత్రం విచ్ వీ ఫైండ్ ఇన్ ది గాస్పెల్. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ది బిగినింగ్ ఫస్ట్ చాప్టర్లోనే మీకు ఉంటుంది. అది గాస్పెల్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఫస్ట్ దేర్ వాజ్ ద వర్డ్. మొట్టమొదట ఒక వర్డ్ అనేటటువంటిది ఉన్నది. ది వర్డ్ వాజ్ విత్ గాడ్. ఈ వర్డ్ ఎవరితో ఉన్నది? ది వర్డ్ వాజ్ విత్ గాడ్, భగవంతుడితో ఉన్నది. ది వర్డ్ వాజ్ గాడ్, భగవంతుడే ఆ మాట సుమా అంటే ఆ శబ్దం సుమా అని చెప్తున్నారు, ఆ నాదం సుమా అని చెప్తున్నారు. వర్డ్కి మన నాదం అని కూడా మనం అనుకోవచ్చు, శబ్దం అని కూడా మనం ఉపయోగించుకోవచ్చు, ఒక వాక్యము లేకపోతే మాట అని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం అర్థం చేసుకునేటటువంటి స్థాయిని బట్టి అనుకోవచ్చు. ఎందుకన్నట్లయితే శబ్ద బ్రహ్మము అనేటటువంటి ఒక శబ్ద బ్రహ్మోపాసన, నాదోపాసన అని మనకు ఉంటాయి కదా. సో మనకి ఈ సృష్టి అంతా కూడా ఓంకారంలో నుంచే వచ్చిన సుమా అని చెప్తారు. అందుకే గాయత్రి చెప్పుకునే ముందు ఓం భూర్భువస్తు, గాయత్రి చెప్పుకునే ముందు ఓం భూర్భువ స్వహ అని చెప్పు. భూలోకము, భూర్లోకము, సువర్లోకము ఈ 3 స్థాయిల గురించి చెప్పి తర్వాత గాయత్రి మనకి చెప్తాడు. సో కింది లోకాల్లో వచ్చి సృష్టి క్రమంగా పైనుంచి కింద దిగి వస్తుంది అనేటటువంటి కూడా మనం చెప్పుకుంటున్నప్పుడు మొట్టమొదటి నాదం ఉండేది. బిగ్ బ్యాంగ్ థియరీకి దగ్గరగా ఉంటుంది. యాక్చువల్ బిగ్ బ్యాంగ్ థియరీ కరెక్ట్ అవునా కదా మనం డిస్కషన్ చేయలేము. కానీ బిగ్ బ్యాంగ్ థియరీ అని కొంతమంది చెప్తారు, కాదని కొంతమంది చెప్తారు. అది మనకి ప్రస్తుతం అప్రస్తుతం. కానీ ఈ ఓం అనే నాదం ఏదైతే ఉన్నదో అందులో నుంచే సృష్టి మొత్తం అంతా కూడా వస్తుంది. సృష్టి మొత్తం కూడా మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది సుమా అని చెప్పేటటువంటి ఒక పద్ధతి కూడా ఉంది. అందుకే మాస్టర్ గారు ఓంకారం మనల్ని ఎట్లా ఉచ్చరించుకోమని చెప్తారంటే చాలా మటు మనం చెప్పుకున్నాము. ఈ ఊ ఆ ఇక్కడ మణిపూరకం దగ్గర ఊ అనేటటువంటిది అది ఇక్కడ అనాథం దగ్గర అనేటటువంటిది ఇక్కడ. ఈ ఆ ఊ మా కలిగితేనే ఓం అవుతుంది. కొంతమంది
ఇది తెలిసి అంటారు, అది అక్కర్లేదు. ఓంకారంలోనే ఆ ఊ మా మూడు కూడా కలిస్తేనే ఓంకారం అవుతుంది. సరే, కొంతమంది అలా ఉచ్చరిస్తారు, అదే వేరే విషయం. సో మాస్టర్ గారు ఏం చెప్తారు మనకి, ఓంకారం ఉచ్చారణ చేసినప్పుడు లో టోన్లో మొదలుపెట్టి ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడే దాన్ని లైన్ చేయాల్సి అని చెప్తారు. ఎక్కడైతే మనం ఏ స్థాయిలో మొదలు పెట్టామో మళ్ళీ అదే స్థాయిలోకి వచ్చి అది అండ్ అయిపోతుంది. ఈ సాధనలో ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నట్లయితే, సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ లైవ్ అయిపోతుంది చివరికి. సృష్టి అనే స్థితిలోకి వచ్చినప్పుడు అలా పెరుగుతుంది. అది 1, 2, 2, 4, 4, 6, 6 ఇంకా అట్లా పెరిగి సృష్టి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా గ్రాడ్యువల్గా విత్డ్రా అయిపోయి మళ్ళీ లైవ్ అయిపోతుంది. దీనికే ఇలాగా ఆయన ఇట్లా చెప్పారనమాట. సో మనకి ముందు పారాగ్రాఫ్స్లో మనకి ఏం చెప్పారు, సృష్టి స్థితి లయాలు అనేటటువంటివి మొత్తం సృష్టికే కాదు సుమా, ప్రతి అణువులో కూడా జరుగుతూ ఉంటుంది సుమా అని చెప్పారు. నిత్యం మనలో కూడా జరుగుతూ ఉంటుంది. నిత్యం మనలో కూడా ఎలా జరుగుతుంటుందంటే, చాలా కణాలు మనలో కొన్ని లక్షల కణాలు ప్రతిరోజు పుడుతూ ఉంటాయి. అంతమేర కొన్ని లక్షల కణాలు మృత కణాలు అయిపోయి బయటికి వెళ్ళిపోతుంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగినంతకాలం మనం చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాం. పుట్టేవి తక్కువైపోయి వెళ్ళిపోతున్నవి ఎక్కువైపోయినాయి అనుకోండి, వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే మనం మృత్యువుకి దగ్గరగా వెళ్తున్నట్టు మనకు లెక్క. అంటే ఆరోగ్యంలో నుంచి అనారోగ్యంలోకి నెమ్మదిగా వెళ్ళి ఆ తర్వాత నెమ్మదిగా మృత్యువుకి దగ్గరగా వెళ్తున్నట్టు లెక్క. కాకపోతే మనకు కనిపించవు ఇక్కడ, కానీ ఇక్కడ మన ఈ శరీరంలో మనకు కనిపించు, కంటికి నేకెడ్ అయి కనిపించవు, కానీ ఎన్నో కణాలు మృత కణాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి. అందుకే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. ఇవి కొన్ని లక్షల్లో జరుగుతాయి, మన కంటికి కనిపించవు. సో అందుకే చాలా మృత కణాలు, చచ్చిపోయిన కణాలు ఏవైతే శరీరానికి అవసరం లేదో అన్ని బయటికి శరీరం నెట్టేస్తుంది. కాబట్టి అందుకే ఖచ్చితంగా 2 పూట్ల స్నానం చేయమంటారు. ఎందుకంటే ఆ కణాలు శరీరాన్ని అంటిపెట్టుకు ఉండిపోకుండా వెళ్ళిపోతాయి శరీరాన్ని అంటిపెట్టుకు ఉండిపోతాయి. అంటిపెట్టుకు ఉండిపోకుండా మాత్రమే ఉండిపోకుండా ఉండడం గురించే 2 పూట్ల స్నానం చేయండి అని చెప్తారు. అట్లాగే సబ్బులతో వాటితో స్నానం చేసినప్పుడు ఆ సబ్బుల్లో ఉండేటటువంటి కెమికల్స్ కానీ లేకపోతే ఆ పేస్ట్ లాంటిది కానీ ఒక లేయర్గా శరీరం మీద ఏర్పడుతుంది. కాబట్టి సబ్బులతో స్నానం చేయకుండా ఏ నలుగు పిండి సున్నిపిండి ఉంటుంది కదా, దాంతో స్నానం చేయండి. చేస్తే ఈ స్వెట్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఏదైతే బయటికి వెళ్ళిపోవాల్సిందో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రీగా బయటికి వెళ్ళిపోతాయి సుమా అని చెప్తారు. పెద్ద హెల్త్లో పాయింట్. అట్లాగే ఇవన్నీ కూడా ఇంటాక్ట్ బాగా ఉండడం గురించి వారానికి ఒకసారి అయినా సరే ఒంటికి మొత్తానికి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏదైనా పెట్టి మొత్తం అంతా పెట్టి తన నలుగురితో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయమంటారు. ఎందుకంటే ఇవన్నీ స్వెట్ పోర్స్ అన్నీ కూడా బాగా ఓపెన్ అవ్వాలనే దాంతో. ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే, మాస్ గారు గత 2 వారాల్లో కింద చెప్పినప్పుడు, గత వారం అనుకుంటా చెప్పినప్పుడు, ఈ సృష్టి స్థితి లయాలు 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా సృష్టిలో మొత్తమా ప్రకృతిలోనే కాదు సుమా, ప్రతి అణువులో కూడా జరుగుతుంది సుమా అని చెప్తారు. అంటే దీనికి ఏమైనా ఏం చెప్పుకోవాలి, పుట్టిన ప్రతీది కూడా గిట్టక మానదు అని చెప్పుకోవాలి. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది, చనిపోవడం అనేది శరీరానికి తప్ప చనిపోవడం ఆత్మ కాదా శాస్త్రంగా ఉంటుందని చెప్పాడు కదా. అది నిత్యం జరుగుతూ ఉంటుంది. అందుకే డెత్ మీద ది ప్రిపరేషన్ ఫర్ డెత్, ది లైట్ ఆన్ డెత్, లైట్ అప్ ఆన్ డెత్, ద ప్రిపరేషన్ ఫర్ డెత్, వే టు సమాధి అని మాస్టర్ 3 లెక్చర్లు ఉంటాయి ఈ సిరీస్. అవి చదువుకోండి ఒకసారి. డెత్ అంటే ఏంటో అర్థమవుతుంది. మనలో కూడా మన శరీరంలో కూడా ప్రతి క్షణం కూడా బర్త్ ఉంటుంది, డెత్ కూడా ఉంటుంది. అంటే పుట్టే కణాలు పుడుతూ ఉంటాయి, వెళ్ళిపోయే కణాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఫైనల్గా పుట్టడం మానేసి అన్ని కణాలు బయటికి స్పేస్లోకి వెళ్ళిపోయినప్పుడు, చనిపోయి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని మనం ఫైనల్గా మన డెత్ అని అంటాం.
సో సృష్టి స్థితి లయాలు అనేటటువంటి త్రిమూర్తియాత్మకమైనటువంటి ఒక ఫినామినన్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, అది విష్ణువు ఎక్కడ ఉన్నారు అయినా, లేకపోతే శివుడు ఎక్కడ ఉన్నారు అంటే కాదు, అది మనలో కూడా నిత్యం జరుగుతూనే ఉంటుంది సుమా అని చెప్పాలి. ఇదే మెటబాలిక్ యాక్టివిటీ అంటే ఎనబాలజం, కెటబాలజం, మెటబాలజం అని చెప్పుకుంటాం కదా. అన్నది జీర్ణం అవటం, జీర్ణం కాంతి బయటికి నెట్టేయబట్టం, జీర్ణమైనటువంటి ఆహారం శక్తిగా మారటం, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఇట్. ఈ ప్రాసెస్ సక్రమంగా జరుగుతున్నంతసేపే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ సక్రమంగా జరగకపోయినప్పుడే మనకు అనారోగ్యం అనేటువంటిది వస్తుంది. సింబాలజీ తాలూకు ఇంపార్టెన్స్ అది. అంటే వాళ్ళకు మూర్తులుగా, రూపాలుగా, ఆకారాలుగా పెట్టి నమస్కారం పెట్టడంలో తప్పలేదు, కానీ అది మన లోపల, మన బయట, అంటే పిండాండంలోనూ బ్రహ్మాండంలోనూ కూడా ఈ ఫినామినన్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందో అనేది అర్థం చేసుకోవడం గురించే సింబాలిజం అనేటటువంటి ఒక సైన్స్ మనకి పుట్టింది సుమా అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్కు కూడా 4 స్థానాల్లో పుట్టినప్పుడు, అదే మనం భాగవతంలో మనం చెప్పుకుంటున్నాము. సాంఖ్య యోగ మార్గంలో యోగ అనేటటువంటి వాడు సృష్టి ఎట్లాగా దిగి వస్తుంది అనేటటువంటి దిగించిన తర్వాత, సాంఖ్యయోగ మార్గంలో పృథ్వీతత్వం దగ్గర నుంచి క్రమంగా తన్మాత్రల దగ్గర నుంచి మనస్సు, చిత్తము, మళ్ళా వెనక్కి ఆ ప్రాసెస్ అంతా జరిగి చివరికి తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకొని, ఒకసారి తాను ఆత్మస్వరూపంగా తెలుసుకున్న తర్వాత ఇక మిగిలింది పరమాత్మే. కాబట్టి ఆత్మస్వరూపంగా తాను తెలుసుకున్నటువంటి వాడు ఈ పరమాత్మ చైతన్యంలోకి ఎలా అడుగుపెట్టి అక్కడ ఈయనే సర్వాంతర్యామితో చెబుతాడు అనేటటువంటి ఒక ప్రాసెస్ మనం భాగవతంలో మనం చెప్పుకుంటున్నాం. మీరు ఖాళీ అయినప్పుడు భాగవతం లెక్చర్ కూడా వింటూ ఉండండి. ఇక సైమల్టేనియస్గా ఈ సింబాలిజం లెక్చర్స్కి మనం చెప్పుకుంటున్న భాగవతం లెక్చర్లకి ఇప్పుడు ఈ వారాల్లో కొంచెం సమన్వయమైనటువంటిది ఇంకొక లెవెల్లో జరుగుతున్నది, అది అర్థం చేసుకోండి. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా, అంటే అక్కడ కూడా ఇది చెప్పారు. ఏం చెప్పారు? ఫస్ట్ దేర్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ది వర్డ్ వాజ్ గాడ్. వర్డ్ ఉంది, వర్డ్ భగవంతుడితో కలిసి ఉన్నది. అసలు భగవంతుడే శబ్దం నాదం సుమ అని చెప్తున్నారు. ది వర్డ్ వాజ్ గాడ్, ఆయన నాదం సుమ అని చెప్తున్నారు. ఇది నాదోపాసనకి మనం సమన్వయం చేసుకున్నాం ఇక్కడ. దిస్ స్పీక్స్ ఆఫ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అటరెన్స్, అండ్ ఫర్ దిస్ రీజన్ ద క్రియేటర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ 4-faced and the 4-faced creator. For this reason, the creator is described as 4-faced, and the 4-faced creator is symbolized by the square for many secret reasons, and the preserver is described as the center. అంచేది 4 స్థాయిల్లో, అంటే పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 స్థాయిల్లో వాక్కు ఎలాగైతే వస్తుంది, సృష్టి ఆ స్థాయిలో సృష్టి ఎలాగైతే వస్తుందో, కాబట్టి దాన్ని సింబలైజ్ చేయడం గురించే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి 4 తలకాయలు సుమారు చెప్పారంట. తలకాయలంటే తలలో నుంచే కదా, ఈ తలలో నుంచే కదా, మన నోట్లో నుంచే కదా వాక్కు బయటకు వస్తుంది. 4 స్థితుల్లో బయటకు వస్తుందని చెప్పడం గురించి ఆయనకి 4 తలకాయలను పెట్టి ది 4-faced creator is symbolized by the square for many secret regions, and the preserver is described as the center. కాబట్టి 4 తలలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి సింబాలజీగా ఒక స్క్వేర్ పెట్టారు. ఇది సీక్రెట్ రీజన్స్ అండ్ ది ప్రిజర్వర్ సీక్రెట్ రీజన్స్ ఉంటాయి ఈ స్క్వేర్కి అని చెప్తున్నారు. ఇది చాలా సత్యం. ఇది ఎందుకంటే ఈ స్క్వేర్ అనేటటువంటిది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. 4 యాంగిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకసారి నేను బళ్ళారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బసవ అవతారంగా ఒక గురువు గారిని అనుకుంటారు, ఆయనే బసవ అవతారం అనుకుంటారు. నేను బళ్ళారి ఎస్ట్రాలజీ క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ లోకల్ గ్రూపు నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. చాలా పొట్టిగా ఉంటారు ఆయన. తర్వాత నన్ను తీసుకెళ్ళేటువంటి రామకృష్ణ శాస్త్రి ఆయన ఏం చేశారంటే, అక్కడ స్తూపంలాగా ఉందన్నమాట. అందరూ దానికి ప్రదక్షిణాలు చేస్తున్నారు.
ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నారు స్తూపానికి, ఇది ఏదైనా దీని స్పెషాలిటీ ఏంటని చెప్పి అడిగాను. అయితే ఆయన నాకు కూడా తెలియదు మాస్టారు, ఏదో స్తూపంలా ఉంటుంది ఇది, అందరూ దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు, దీని చుట్టూ ఎందుకు ప్రదర్శనలు చేస్తూ ఉంటారంటే ఎవరికి మనసులో ఏ కోరిక ఉన్నప్పుడు కూడా ఈ స్తూపం చుట్టూరా అట్లాగా, స్తూపం అంటే 10 ఎత్తే లేదు, ఇంత ఎత్తే ఉంది, ఇక చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఏమనుకుంటారో, వాళ్ళ ఈతి బాధలన్నీ తొలగిపోవడం కానీ, వాళ్ళ మనసులో ఏమైనా అనుకుంటే జరగటం కానీ జరుగుతూ ఉంటుంది. అది నాకు తెలియదు మరి ఏంటో కానీ చుట్టూ తిరుగుతుంటారు సుమారు చెప్పడతాం. అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. అది పైన ఈ చిన్న స్తంభంలాగా ఉంది కదా, ఆ స్తంభం అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. దాని సైజు ఇలా 4 యాంగిల్స్ అది చూడు. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ గురువు గారికి ఆ సైన్స్ తెలుసు అనమాట, లేదా దానికి అనిపించుండొచ్చు, కనిపించుండొచ్చు, నాకు తెలియదు. స్క్వేర్ అని పెట్టాడు, స్క్వేర్లో ఒక స్తంభం పెట్టాడు. సో మనం కూడా ఇళ్ళవి కట్టుకున్నప్పుడు ఈ స్తంభాలు ఉంటాయి కదా, మనం పిల్లర్స్ వేస్తాం కదా, అది మనం రెక్టాంగిల్గా కొన్ని పిల్లర్స్ పడతాయి, కొన్ని స్క్వేర్లో పడతాయి, కొన్ని ఆడుగా పడుతూ ఉంటాయి. బట్ ఇఫ్ పాసిబుల్ ఆ స్తంభాలన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేటట్టుగా, అంటే 4 పక్కల కొలతలు ఈక్విలేట్, మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం కదా, 4 కోణాలు కూడా కట్టి ఉండాలి. అట్లాగా కట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుంది, నిజానికి చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలా కడతారు కదా, స్కూల్స్ అని ఇలా కడతారు, ఇలా కట్టినప్పుడు అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లో కానీ కట్టగలిగితే, అంటే 4 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నట్టు కట్టగలిగితే, అట్లాంటి కాంప్లెక్స్ అయినా కట్టినప్పుడు దానికి స్పెషల్ ఎనర్జీస్ పాస్ అవుతుంటాయి అందులో. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. సుమా ఏ కార్నరు ఏ యాంగిల్ కూడా కొంచెం అటు ఇటు అవ్వకూడదు, పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. లోపల కాకుండా పైన అట్లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్, లోపల కూడా అయితే ఇంకా గొప్పగా ఉంటుంది. సో అది చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది శాంపుల్, ది 4-faced creator is symbolized by the square for many secret reasons and the preserver is described as the center. అంటే ఆ దానికి ఆ మధ్య భాగంలో కేంద్రం ఉంటుంది కదా, అక్కడ సృష్టికర్త ఇదంతా 4 పక్కల ఇలా ఉన్నప్పుడు ఎవరైతే ఈ సృష్టి మొత్తాన్ని పెంచి పోషిస్తున్నాడో, సత్వగుణం అని చెప్పుకుంటాం కదా, విష్ణు అని చెప్తాం కదా మనం, స్థితికారకుడు అని చెప్తాం కదా, అది కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు అది మర్చిపోకూడదు. కేంద్రంగా అది పనిచేస్తున్నంతసేపే చుట్టూ ఉండే పరిధి అంతా కూడా క్షేమంగా ఉంటుంది. అందుకే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన కేంద్రం బొడ్డు కాదు, మన కేంద్రం హృదయం అంది, గుర్తుపెట్టుకో. అంటే బొడ్డు సెంట్రల్ పాయింట్గా ఉంటుంది. యాక్చువల్గా మొత్తం బాడీ తీసుకున్నట్లయితే బొడ్డు సెంట్రల్ పాయింట్గానే ఉంటుంది, కానీ మనకి సెంటర్ ఇది హృదయస్థానం. అందుకే ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు మన హృదయంలో మనం ఉన్నట్టుగా, హృదయంలో భగవంతుడు ఉన్నట్టుగా, అందుకే మనం ఎక్కువ గోల్డెన్ లోటస్ మెడిటేషన్ చెప్పుకున్నప్పుడు హృదయంలో ఉండేటటువంటి ఆ పద్మం అనేది ఏది మొగ్గ స్థాయిలో ఉందో అది క్రమంగా అది విచ్చుకుంటున్నట్టుగా, అది గోల్డెన్ లోటస్ కావచ్చు, వైట్ లోటస్ కావచ్చు, విచ్చుకుంటున్నట్టుగా అక్కడ ఆ పద్మాన్ని ధ్యానం చేయమని చెప్పడంలో ఉండేటటువంటి రహస్యం ఏంటంటే, దిస్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ అవర్ టోటల్ సిస్టమ్. అది భగవంతుడి తాలూకు స్థానం. అది ఇప్పుడు ఆ కేంద్రంలో మనం, అందుకే శ్వాసలని గమనించండి అని చెప్తాను. శ్వాసలు అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. హృదయ స్పందనలు గమనించండి అని చెప్తారు. హృదయ స్పందనలు అక్కడే జరుగుతుంటాయి. మొత్తం ఆపరేటర్స్ మొత్తం అంతా ఈ ప్రాంతంలో ఉంటుంది. అందుకే కొంతమంది వైష్ణవులు చూస్తే వాళ్ళు ఇక్కడి నుంచి కూడా వైష్ణవులు కానీ శైవులు కానీ చూస్తే వాళ్ళు విభూతులు కానీ, లేకపోతే వాళ్ళు ఇది కూడా ఇక్కడి నుంచి కూడా పెట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ కూడా పెడతారు. ఇది ఇక్కడ చెప్పారు అనమాట. ఇంకా ఎవరో రహస్యాలు ఏమో తెలియదు నాకు ఆ స్క్వేర్ గురించి. ఎప్పుడన్నా మాస్టర్ గారు చెప్పినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో 4-faced creator is symbolized by the square for many secret reasons and the preserver is described as the center. అంటే మనల్ని కాపాడుతున్నటువంటి వాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు, మనల్ని రక్షిస్తున్నటువంటి వాడు, మనలో నుంచి
ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మనలోంచి ఉదయ స్పందనలుగా పనిచేస్తున్నటువంటి వాడు, మనలోంచి వాక్కుగా బయటికి వ్యక్తం అవుతున్నటువంటి వాడు, మనలోంచి సంకల్పాలుగా బయటికి వ్యక్తం అవుతున్నటువంటి వాడు, అన్నీ కూడా ఆయనే సుమ అని అనుకున్నప్పుడు ఇక మన సంకల్పం ఉండదు, ఆయన సంకల్పమే పనిచేస్తూ ఉంటుంది. మనం శ్వాసించడం ఉండదు, ఆయనే ఆ శ్వాసలన్నీ జరిపిస్తూ ఉంటాం. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, అది ఇంకొంచెం ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంటుంది ఆ రకమైన ధ్యానం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. In the activity of the day of 24 hours, we find this symbol of 4 arms making its manifestation as the 4 points, sunrise in the east, sunset in the west, and meridian, that is mid-heaven and midnight, the 4 positions of the sun. So we have the formula of the cross working as a symbol of the day and working as a symbol of the month, with full moon as one point, with new moon at another point, with half moon of the increasing and half moon of the decreasing phases. So the same symbol exists in the day as the 4 cardinal points of the day. The same symbol exists in the month as the 4 cardinal points of the month. The same symbol exists in the year as the 4 cardinal points of the year, that is Aries, Libra, Capricorn and Cancer. ఇక్కడ మాస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ 4 ముఖాల చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్పారు కదా. ఇక్కడ చతుర్భుజుడు అనేటువంటి 4 బాహువులు ఉన్నటువంటి 4 చేతులు ఉన్నటువంటి విష్ణువు గురించి చెప్తున్నారు. ఈ సింబాలజీ విష్ణువుకి 4 చేతులు. ఈ విష్ణువుని మనం ఏమంటాం, మనం ప్రొటెక్టర్ అంటాం. ఆయన రక్షకుడు, స్థితికారకుడు కదా. ఆయన సృష్టి చేసేస్తాడు. ఆ సృష్టి మొత్తం అంతా స్థితిలో ఉండాలి కదా. మన స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు సృష్టి జరిగిపోయింది. సో మన స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటంటే, అందుకే మనకి మనం స్క్రిప్చర్స్ అవి చదువుకుంటున్నప్పుడు కూడా బ్రహ్మగారు వరాలు ఇచ్చేస్తారు రాక్షసులకి. శివుడు వరాలు ఇస్తాడు రాక్షసులకి. ఆ వరాల తాలూకు బలంతో వాళ్ళు దేవతల్ని వాళ్ళని వీళ్ళని వాళ్ళ నానా బాధలు పెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక్కొక్కసారి వాళ్ళే కాపాడుకోలేని స్థితిలో పడిపోయినట్టుగా పురాణాలు చెప్తాయి. అంటే శివుడు ఆయన కాపాడుకోలేడా, కాపాడుకోగలడు. కానీ పురాణం ఇది ఎక్స్ప్రెషన్, ఇది సింబాలిక్ ఎక్స్ప్రెషన్. అది శివుడు ఎవరికో వరం ఇచ్చాడు, భస్మాసుడికి వరం ఇచ్చాడు. ఎవరు నెత్తిమి చేయబెడితే వాడు భస్మం అయిపోవాలి. వాడు శివుడితోనే ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నాడు. ఈ నెత్తిమి చేయబట్టాను, నా వరం పనిచేస్తుందో లేదో అంటే ఆయన పరిగెత్తి చివరికి విష్ణువు దగ్గరికి వెళ్తే ఆయన మోహిని అవతారం ఎత్తి వాడి నెత్తి మీద వాడే చేయబెట్టుకునేట్లుగా ఏదో చేశాడు కదా, మీకు తెలిసిందే కదా. సో ఇక్కడ అర్థవాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, బ్రహ్మ వరాలు ఇస్తాడు, తపస్సు చేస్తే. ఈశ్వరుడు కూడా, శివుడు వరాలు ఇస్తారు. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కానీ, లేకపోతే ఈ వరాలు పొందిన రాక్షసులు వాళ్ళ తాలూకు అభిరుచాలతో మిగతా పురుషులు అందరూ ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ రక్షించేది ఎవరు? విష్ణువే. అంటే ఇక్కడ బ్రహ్మ కన్నా శివుడి కన్నా విష్ణువు బలవంతుని అనుకోకూడదు. అంటే అది కూడా ఉంటుంది. ఎవరన్నా విష్ణు భక్తులు ఉన్నారనుకోండి, వాడు శివభక్తులతో పోట్లాడుతూ చెప్పబోకయ్యా మీ శివుడి గురించి, ఆయన్ని మా విష్ణువే రక్షించాడు, ఏదో విష్ణువు వీడికి ఏదో బామర్దిలాగా తాతగారిలాగా మాట్లాడతాడు. ఏదో విష్ణు ఫోటో ఇంట్లో పెట్టుకుని నామాలు ఏదో పొడుగ్గా పెట్టుకుని ఆ విష్ణువు యొక్క మాతాలుకి అన్నట్టుగా మాట్లాడతాడు. ఆయన అడ్డబొట్లు పెట్టుకుని శివుడంతా మాతాలుకి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. బ్రహ్మకి ఎవరు ఫాలోవర్స్ తక్కువ ఉంటారు, నాలుగాలే ఉండవు కదా. దానికి ఏదో శాపం ఉందని నేను చెప్తాను. అదంతా ఇవన్నీ సింబాలిక్ స్టోరీస్. అవి ఇవి కరెక్ట్గా ఉన్న స్టోరీస్ యాసిడ్గా మనం తీసుకోకూడదు. అంటే బ్రహ్మ శివులు కూడా ఇబ్బందుల్లో పడినప్పుడు విష్ణువే వచ్చి వాళ్ళని కాపాడాడు, లేకపోతే దేవతలను కాపాడాడు అంటే ఎప్పుడు అవతారాలు విష్ణువు ఎత్తుతాడు. బ్రహ్మ శివుడు అవతారాలు ఎత్తినట్టుగా మనకు ఉండదు. ఇన్ని అవతారాలు కూడా, దశావతారాలు కూడా విష్ణువే అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ కన్నా శివుడి కన్నా విష్ణువు గొప్పవాడని చెప్పడం కాదు అక్కడ కాన్సెప్ట్. విష్ణు స్థితికారకుడు. ఇప్పుడు మనకి ఆఫీస్లో ట్రెజరర్ ఉంటారండి, మనకి క్యాషియర్ ఉంటారండి. ఆ క్యాషియర్ ట్రెజరర్ ఎవరైతే ఉంటాడో ఆయనే నెల అంతా అయ్యేటప్పటికల్లా జీతాలంతా ఆయనే కట్టి ఆయనే మనకి మన చేతిలో కవర్లు పెడతాడు, లేకపోతే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాడు మన అకౌంట్లో, లేకపోతే ఆయనే క్యాష్ మనకి ఇస్తాడు, జీతాలు మనకి ఇస్తాడు. ఎప్పుడన్నా మనకి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి కావాల్సిన ఆయన క్యాషియర్ దగ్గరికి వెళ్తాం, ఆయనే డబ్బులు ఇస్తాడు. అంటే క్యాషియర్ బలవంతుడు, ఆఫీస్ మొత్తానికి ఆయనే చీఫ్ అని అర్థం.
కాదు కదా. క్యాషియర్ అయినా జేబులో డబ్బులు తీసుకొని ఇస్తున్నాడా? కాదు కదా. అంటే క్యాషియర్ డ్యూటీ అని చేస్తున్నాడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ సృష్టిలో వాళ్ళ ధర్మాలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అందులో ఈయనకంటే ఆయన గొప్ప, ఆయనకంటే ఈయన గొప్ప అనే ఉండదు. శివకేశవులకి భేదం లేదని చెప్తారు కదా. వీళ్ళు కొట్టుకుంటారు, అది వేరే విషయం. అది ఒళ్ళు తిమ్మిరే కొట్టుకోవడం. ఈ కోవిడ్ టైంలో కొట్టుకోమండి, కొట్టుకుంటారేమో, కొట్టుకోరు కదా. ఒక వెజిటబుల్ మార్కెట్ పెట్టి ఇక్కడ వైష్ణవులు మాత్రమే కూరగాయలు అమ్మబడిన ఏమైనా పెడతాడు. హిందువులకు మాత్రమే కూరగాయలు అమ్మబడిన ఏమైనా షాప్లో బోర్డు ఏమైనా పెడతాడు. అవసరం కాబట్టి హిందువులు వెళ్తారు, ముస్లిమ్స్ వెళ్తారు, క్రిస్టియన్స్ వెళ్తారు, బౌద్ధులు వెళ్తారు, జైన్లు వెళ్తారు, అందరూ వెళ్తారు. అట్లా పెడితే మనం బతకగలం. గాలి వాయువు ఉంది కదా, నమస్తే వాయువు అని అనుకుంటున్నాం కాబట్టి భారతదేశంలో మాత్రమే వాయువుని దేవతగా అనుకుంటున్నాం కాబట్టి మిగతా దేశాల్లో వాయువుని దేవతగా వాళ్ళు భావన చేయట్లేదు కాబట్టి అని వాయువుకి ఏదైనా కోపం వచ్చి భారతదేశంలో అందులో హిందువులకు మాత్రమే గాలి వచ్చి వాయువు వచ్చి మిగతా రావడం బాధిస్తున్నారు. ఫూలిష్నెస్ కదా అది. అది మొట్టమొదటి నుంచి ఆ రకమైనటువంటి ఒక జబ్బు మానవ జాతికి ఉంటుంది. సో అందుకే కష్టాలు పడుతుంటారు, బాధలు పడుతుంటారు, రోగాలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందుకే సింబాలిజం అనే సైన్స్కి తాలూకు పర్పస్ అది. అక్కడ ఇరుక్కుంటే రూపాల్లో ఇరుక్కుంటే కొట్టుకుంటుంటారు. తర్వాత అది రూపాల్లో ఇరుక్కోకుండా ఉండాలి, అది తెలుసుకోవాలి మనకి. అంచేత ఎప్పుడూ విష్ణువే రక్షిస్తూ ఉంటాడు, విష్ణువే కాపాడుతూ ఉంటాడు స్వామి. ఎందుకంటే ఆ విష్ణు అనేటటువంటి ధర్మం అది. విష్ణుమూర్తి 4 భుజాలతో ఉండే విష్ణుమూర్తి రూపం కనిపిస్తుంటుంది, అది కాదు. అది విష్ణువు అనేటటువంటి స్థితికారకత్వం అనేటటువంటిది సృష్టిలో ఒక ధర్మం పనిచేస్తుంది. దానికి ఒక రూపాన్ని కల్పించి 4 భుజాలు సుమా అని చెప్పారు. దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఈ 4 భుజాలు బ్రహ్మకి ఏం చెప్పారు? పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి, 4 వాకులు, 4 తలకాయలు అని చెప్పారు కదా. ఇక్కడ విష్ణుమూర్తికి 4 చేతులు, 4 భుజాలు ఏంటి అన్నట్లయితే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఇది చెప్పాడు. ఆ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు, 4 భుజాలు సుమా అని చెప్పారు. ఈ 4 దిక్కులుగా మనకు ఉండేది, మనం 4 దిక్కుల మధ్యలో ఉంటాం. భూగోళం మీద ఉన్నంతసేపు ఏదైనా సరే 4 దిక్కుల మధ్యలో అంటే భూగోళం ఉన్నంతసేపు తూర్పు అనేది సూర్యోదయం తూర్పు మీద జరుగుతుంది కాబట్టి ఆ తూర్పు సూర్యోదయం అవుతుంది, దక్షిణ పడమర సూర్యాస్తమయం అవుతుంది, దక్షిణం మిట్ట మధ్యాహ్నం అనేటువంటి సూర్యుడు రెండెత్తి మీద ఉన్నప్పుడు దాన్ని దక్షిణం అంటాము. ఇక పాతాళంలోకి అర్ధరాత్రి వెళ్ళిపోయినప్పుడు దాని మీద ఉత్తరం సుమ అంటాం. ఉత్తరం అనే దిక్కుకి వెళ్ళేటప్పటికల్లా సూర్యుడు మనకి పాదాల కింద ఉంటాడు. ఇండియా వాడికి అమెరికా అన్నమాట కింద, పాదాల కింద ఉండడం అంటే ఇదే పాతాళంలో ఉంటాడు అనుకోండి, మన కింద కదా అది. సూర్యుడు కనిపించింది. 4 పాయింట్స్. ఈ 4 దిక్కుల నుంచి కూడా మనల్ని కాపాడేటటువంటి వాడు విష్ణువు అని చెప్తారు. రూపం కాదు అది, విష్ణువు తాలూకు ప్రిన్సిపల్ కాపాడుతుంది. ఏంటిది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది రోజులో. దీన్ని మాస్టర్ గారు రోజులోనే కాదు నెలలో కూడా ఉంటుంది. నెలలో ఏముంటుంది? పౌర్ణమి, తర్వాత అష్టమి, తర్వాత అమావాస్య, తర్వాత మళ్ళా అష్టమి. 4 నెలలో 4 రోజులు. అందుకే 4 రోజులు కూడా మనకి ఆధ్యాత్మిక సాధనలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అష్టమి మంచిది కాదు కదా అని ఉండడానికి వీల్లేదు. కృష్ణుడు అష్టమి నాడే పుట్టాడు, కృష్ణాష్టమి అంటారు కదా. సో ఈ అష్టమి తిథి మంచిదా కాదా అనేటటువంటి పంచాంగం కాదు ఇక్కడ కావాల్సింది. 4 పాయింట్స్ ఇన్ ద మంత్, 4 పాయింట్స్ ఇన్ ద డే చెప్పారు. ఏంటి చెప్పాం కదా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం రోజులో. దాన్ని కొంచెం స్పాన్ పెంచిన తర్వాత మంత్కి నెలలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ సింబాలిజం ఏం చెప్పారు? పౌర్ణమి, అమావాస్య, దీనికి దానికి మధ్య ఒక పక్క అష్టమి, ఇంకో పక్క రెండో అష్టమి, బహుళాష్టమి, శుక్లాష్టమి. ఇది 4. దీన్ని సంవత్సరానికి పెంచారనుకోండి, దీన్ని విశ్వములు అంటారు. అంటే మార్చ్ 21, జూన్ 21,
సెప్టెంబర్ 21st, డిసెంబర్ 21st, 22nd, ఒక 1 day అటు ఇటు మారుతుంది. మార్చ్ 21st వస్తుంది కానీ మిగతా డిసెంబర్ 22nd, 21st మధ్యలో అలా వస్తుంది. ఏదైనా 4 కార్డినల్స్, మార్చ్ 21st, జూన్ 21st, సెప్టెంబర్ 21st అండ్ డిసెంబర్ 21st. ఈ 4 కూడా 4 తాలూకు కార్డినల్ పాయింట్స్గా మనకి చెబుతారు. దానికి ఎస్ట్రాలజీలో ఎస్ట్రానమీలో టెక్నికల్గా ఏదో పేర్లు ఉంటాయి. వింటర్ సాల్స్టిస్ అని, సమ్మర్ సాల్స్, వింటర్ సాల్స్టిస్ అంటేనేమో దీర్ఘమైన రాత్రి. డిసెంబర్ 22nd నాడు ఏమవుతుంది, రాత్రి చాలా ఎక్కువ ఉంటుంది, డే తక్కువ ఉంటుంది. జూన్ 21st నాడు ఏమవుతుంది అంటే పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. మార్చ్ 21st, సెప్టెంబర్ 21స్ట్లో పగలు రాత్రి కూడా సమానంగా ఉంటాయి భూమధ్యరేఖని చూసుకుంటున్నాను. అందుకే మార్చ్ 21st ఇది ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని అనుకుంటాం మనం. కొన్ని సాయన సిద్ధాంతం ప్రకారంగా మార్చ్ 21st నాడే సూర్యుడు మేషంలో ప్రవేశిస్తాడు. ఇది సాయన సిద్ధాంతం ప్రకారం. నిరాయన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సంక్రమణం, మేషంలోకి సూర్యుడు ఒక 24 days పైకి వస్తాడు. మార్చ్ 21st నుంచి 24 days పైకి దత్త వస్తాడు. అది ఇండియాలో మనం ఫాలో అయ్యేటటువంటి లెక్కలు. కానీ సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా మార్చి 21st నాడు భూమధ్యరేఖ దగ్గర నుంచి చూసినట్లయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కరెక్ట్గా 12 hours మాత్రం ఆ రోజే ఉంటాయి. కాబట్టి దాన్నే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా తీసుకోమంటారు సైన్స్ సిద్ధాంతకర్తలు. ఆ రోజే సూర్యుడు మేషంలోకి ఎంటర్ అయినట్టుగా వాళ్ళు కాల్కులేట్ చేసుకుంటారు. సో క్యాలెండర్లో కూడా మాస్టర్ గారు తర్వాత ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. క్యాలెండర్లో కూడా జాన్యువరితో ఇయర్ని బిగిన్ చేయడం అనేటటువంటిది అది ఏ ప్రకారంగా చూసినా కూడా టోటల్ అన్సైంటిఫిక్ అని చెప్తారు మాస్టర్ గారు. జాన్యువరితో ఏ ప్రకారంగా చూసుకున్నా కూడా జాన్యువరితో అసలు ఇయర్ బిగిన్ కాకూడదు. మార్చ్ అంటే టు స్టార్ట్. అసలు మార్చ్ పేరే అది. కాబట్టి మార్చి నెలతోనే పూర్వం స్టార్ట్ అయ్యేది. తర్వాత జూలియస్ సీజరు, అగస్టస్ సీజరు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ క్యాలెండర్లో వాళ్ళ రాజులతో చక్రవర్తుల తాలూకు పేర్లు వాళ్ళు యాడ్ చేసుకోవడం గురించి మధ్యలో జూలియస్ సీజర్ పేరున జూలై, అగస్టస్ సీజర్ పేరున ఆగస్టు అలా ఇంక్లూడ్ చేసుకుని రావడం వల్ల అట్లా నెలలు పెరిగి అలా తిరిగి మళ్ళీ మార్చి వరకు మళ్ళీ జాన్యువరి దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది అది. సో జాన్యువరి 1st అనేది ఎస్ట్రానామికల్గా కానీ, ఎస్ట్రాలజికల్గా కానీ, హిస్టారికల్గా కానీ ఎట్లా చూసుకున్నా కూడా జాన్యువరి 1st ఈజ్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ తీసుకోవద్దు. మార్చినే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా తీసుకోమంటారు మాస్టర్ గారు. నవంబర్ అంటే 9 అవ్వాలి, కానీ మా 9 కాదు కదా, నవంబర్ అది 10 అవుతుంది. డిసెంబర్ 10 అవ్వాలి, నవంబర్ 9 అవ్వాలి. మాస్టర్ గారు చెప్తారు దాన్ని ఫోనటిక్స్ కూడా చెప్తారు మాస్టర్ గారు. వేరే లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎస్ట్రాలజీ లెక్చర్స్లో. సో అది పక్కన పెట్టండి. సో ఈ 4 కార్డినల్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఆధ్యాత్మికమైన సాధన చేసుకునేటటువంటి వాళ్ళు ఈ 4 పాయింట్స్ని లైఫ్లో చాలా ప్రధానంగా తీసుకుంటారు. అదే మనకు కూడా బాల్యము, కౌమారము, వార్ధక్యము 4. ఇలాగా ధర్మాలు కూడా మనకు 4 ఇలా ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా మనం అన్ఫోల్డ్ చేసుకుని లైఫ్లోకి మనం తీసుకున్నాం అనుకోండి, మన లైఫ్ను కూడా మనం 4 భాగాలుగా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు బాల్యావస్థలో ఎట్లాంటి సాధన చేసుకోవాలి, ఎట్లాంటి ప్రవర్తన ఉండాలి, కౌమారంలో యవ్వనంలో ఎట్లాంటి ప్రవర్తన ఉండాలి, ఎట్లాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఎట్లా జీవించాలి, అక్కడి నుంచి వార్ధక్యంలోకి వచ్చేటప్పటికి ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎట్లాంటి సాధనలు చేసుకోవాలి, ఎట్లాంటి అవుట్లుక్ లైఫ్లో మనం ఏర్పాటు చేసుకోవాలి. 4 ఇక మన జన్మదశకి వచ్చినప్పుడు వార్ధక్యంలో నుంచి జీవితం వచ్చేటప్పటికల్లా అప్పుడు ఎట్లా స్లోగా మనం విత్డ్రా అయిపోతూ, అంటే దేని నుంచి విత్డ్రా అయిపోవాలి, బాహ్యమైన విషయాల్లో నుంచి వాటిలోంచి విత్డ్రా అయిపోతూ మన తాలూకు మన నేనంటే ఏంటి అనేటటువంటి భావన, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధన, లేకపోతే ఒక ధ్యానం, ఒక తపస్సు, ఒక జపం, ఒక తపం ఏదో ఒకటి పెట్టుకుని గ్రాడ్యువల్గా తనలోకి తన అంతర్ముఖంగా వెళ్ళేటటువంటి సాధన చేసుకుని ఆ సాధన మార్గంలో శరీరం వదిలిపెట్టేటటువంటి ఒక మార్గం ఉంటుంది. అట్లా ఈ 4 పాయింట్స్ని మనం ఎట్లాగైనా అప్లై చేసుకోవచ్చు. అవన్నీ ఎలాగో మాస్టర్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఐడియా ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇస్తున్నాను. ఇది చెప్పారు, యారిస్, లిబ్రా, క్యాప్రికార్న్ అండ్ క్యాన్సర్. యారిస్ అంటే మేషం, మార్చ్ 21st నుంచి జూన్ 21st నుంచి క్యాన్సర్, సెప్టెంబర్ 21st నుంచి లిబ్రా తులారాశి,
తర్వాత డిసెంబర్ 21 నుంచి మకర రాశి 4 కార్డినల్ పాయింట్స్. సో గుర్తుపెట్టుకోండి, డేని కూడా 4గా విభజన చేసుకుని దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రహస్యాలన్నీ ఆయన బయటకు తీసుకొస్తారు. 4 భాగాలుగా డేని చేసుకున్నాం అనుకోండి, అంటే 6 గంటల నుంచి 12, 12 నుంచి 6, 6 నుంచి 12, 12 నుంచి 6 చేస్తున్నాం. దీనికి స్వరవించి కూడా కొంతమంది అప్లై చేసుకుంటూ ఉంటారు. సో దాంట్లోకి వెళ్ళిపోతే మనం వేరే డీవియేషన్ అయిపోతాం, కానీ ఇప్పటికి చెప్పుకుందాము. అంటే ఉదయం లేచిన తర్వాత నుంచి 12 గంటల దాకా ఎలా నడుస్తుంది, మనకి 12 నుంచి 6 దాకా ఎట్లా నడుస్తుంది, ఇలా ఉంటుంది. ఆ డేనే 4 క్వార్టర్స్గా చేసి చాలా కాలిక్యులేషన్స్ దీంట్లో ఉంటాయి. అస్ట్రాలజీలో కొంచెం డీప్, కొంచెం అడ్వాన్స్ అస్ట్రాలజీలోకి వెళ్ళేటప్పటికి అవన్నీ తెలుస్తాయి. ఎలాగో అందులో వస్తాం కాబట్టి మనం చెప్పుకుందాం. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, డేని 4 భాగాలుగా చేసుకోవటం, నెలను 4 భాగాలుగా చేసుకోవటం, సంవత్సరంలో కూడా అవే 4 భాగాలు, 4 కార్డినల్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా జూన్ 21 నాడు, మార్చ్ 21 నాడు, జూన్ 21 నాడు, సెప్టెంబర్ 21 నాడు, డిసెంబర్ 21 నాడు కూడా ఖచ్చితంగా ఆ రోజు మనం ఖచ్చితంగా మెడిటేషన్ చేసి తీరాలి. ఆ రోజు ఖచ్చితంగా మనం ప్రాణాయామాలు చేసుకోవాలి. అప్పుడు ఋతువులు కూడా కొంచెం మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడున్నటువంటి టైంకి ఋతువులకు సంబంధించినటువంటి ఆహార నియమాలలో మనం చేంజెస్ చేసుకోవాలి. అన్నింటిలో కూడా చేంజెస్ చేసుకోవాలి. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్యల 2 రోజులు కూడా ఒక రోజు అటు ఒక రోజు ఇటు కూడా కలుపుకుని చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఘనపదార్థాలతో కూడిన ఆహారం తీసుకోకూడదు. ఖచ్చితంగా 2 రోజులు మనం ధ్యానం చేసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఒక జీవనాన్ని సాగించాలి. మిగతా పనులు మనం చేసుకుంటున్నప్పుడు కూడా అష్టమి, ఈ అష్టమి, ఆ అష్టమి 2 రోజుల్లో కూడా మనస్సు వీలైనంత ప్రశాంతంగా పెట్టుకోవాలి. సాధారణంగా అష్టమి రోజుల్లో మనస్సు కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఏంటంటే సన్కి అండ్ మూన్కి మధ్య ఉండేటటువంటి ఆ 90 degrees యాంగిల్ వల్ల మనస్సు కొంచెం ఆందోళనలో ఉండే అవకాశం ఉంటుంది. అష్టమి నాడు, 2 అష్టమి నాడు. అలాంటప్పుడు మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఆ రోజు ఎక్కువ ధ్యానం చేసుకోవాలి, ఎక్కువ పూజ చేసుకోవాలి, మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలని చెప్పి మనం ప్రపోజ్ చేసుకోవాలి. ఇట్లాంటి ఒక సాధన మార్గం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అమావాస్య నాడు మొదలుపెట్టి పౌర్ణమి వరకు ఎట్లాంటి సాధన చేసుకోవాలి, పౌర్ణమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు ఎట్లాంటి సాధన చేసుకోవాలి అనేటటువంటిది ఒక సాధన విధానం ఉంటుంది. అట్లాగే ఓం అని మనం చేసుకునే సాధన ఉంది చూసారా, ఎప్పుడు దాని గురించి మనం చెప్పుకున్నట్టుగా లేదు. ఎప్పుడన్నా మనం సత్సంగాలు ఎప్పుడన్నా చెప్పుకోవచ్చు. అది కూడా అమావాస్య నాడు ఓంకారం చేసినటువంటి ఓంకారం ఎట్లా చేసుకోవాలి, క్రమంగా 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 పౌర్ణమి దాకా వెళ్ళేటప్పుడు ఆ ఓంకారాన్ని ప్రతిరోజు ఎట్లా మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళా పౌర్ణమి వచ్చిన తర్వాత మళ్ళీ అమావాస్య వరకు మళ్ళా ఓంకారాన్ని ఎట్లాగా మార్పులు చేసుకుంటూ ప్రతిరోజు చేసుకోవాలంటే, ఈ చంద్రుడి తాలూకు గమనాన్ని అనుసరించి వృద్ధి క్షయాలు అంటాం కదా, చంద్రుడి తాలూకు వృద్ధి క్షయాల్ని అనుసరించి ఎట్లా మనం సాధన చేయాలి అనేటటువంటిది కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ మాస్టర్ గారు చెప్పినవే. అవి జనరల్ లెక్చర్స్లో మనం చెప్పుకోవడం కన్నా కూడా అది అయితే కొంతకాలం ఎట్లాగ వెళ్ళిపోతూ ఉండి ఎవరన్నా దీంతో సాధన చేసుకుంటూ ఉంటున్నప్పుడు అవి కూడా చెప్పుకోవచ్చు. ఇన్ జనరల్ అవి ఒక గ్రూప్ కూర్చున్నప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేయించాలి. దగ్గర కూర్చొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయించాలి. అక్కడ కూడా వెళ్తాం మనం. సో టైం చూసావా ఇది ఓకే. ఇప్పుడు ఇది అయిన తర్వాత నెక్స్ట్ the same formula of the Lord of preservation produces the creator from itself as the 4-faced Brahman or creator. The same formula works in every magnitude of space and time, and according to the functioning of the numbers, this double symbol of Vishnu and Brahma works as the birth of the triangle and the birth of the square, producing the basic numbers of space and time, producing 2 halves, that is producing the potencies of these 3 numbers and producing the resulting numbers, the number of the septenary principle and the number of the months in a year. This produces the structure of the year and the function of the 7 days in creation. ఇది చాలా అడ్వాన్స్డ్ పారాగ్రాఫ్ స్టేట్మెంట్. దీనికి యాక్చువల్గా మనకి బోర్డు కావాలి. ఆ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది యాక్చువల్లీ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది బోర్డు మనం చేయలేం, కానీ
వీలైనంత సింపుల్గా నేను నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ సింబాలిజం అనే లెక్చర్ అది చాలా పెద్ద లెక్చరు, చాలా గొప్ప లెక్చరు. మళ్ళీ మీరు కూడా సొంతంగా చదువుకోండి, మీరు కూడా సొంతంగా కళ్ళు మూసుకుని ఆ పారాగ్రాఫ్ అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీరు కూడా సొంతంగా ఫార్ములాస్ తయారు చేసుకోండి మీకు అర్థమైనట్టుగా. ఇక్కడ రహస్యం ఉన్నది. నేను చెప్తున్నాను కాబట్టి మొత్తం అంతా నాకు అర్థమైపోయిందని నేను అనుకోవట్లేదు, మీరు అనుకోవద్దు. ఈ లెక్చర్స్లో ఉండే గొప్పతనం ఏంటంటే మీరు కూడా ఈ పారాగ్రాఫ్ని జాగ్రత్తగా చదువుకుని దాంట్లో నుంచి అంతరార్థాలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ ప్రకారంగా మీకు కూడా కొన్ని అంతరార్థాలు అనేవి బయటికి రావచ్చు. ఇట్స్ ఏ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. అందుకే మాస్టర్ గారు ఇలాంటి ప్రాసెస్ మన లోపల నిక్షిప్తంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ని పైకి తీసుకురావడం గురించే అకల్ట్ మెడిటేషన్స్ అని ప్రాసెస్ ఆయన స్టార్ట్ చేశారు. 1 year కంప్లీట్ కంటిన్యూస్ మెడిటేషన్స్. ఆ 1 year మెడిటేషన్స్ కూడా ఈ చెప్పిన 4 కార్డినల్ పాయింట్స్ డిపెండ్ అయి ఉంటాయి. అంటే March 21 నుంచి June 21, June 21 నుంచి September 21, September 21 నుంచి December 21, December 21 నుంచి March 21. ఈ 4 కార్డినల్స్ ఆయన పెట్టుకుని 90 సెట్ ఆఫ్ మెడిటేషన్స్, అవి 4 కార్డినల్స్ అలా రొటేట్ అవుతుంటాయి అన్నమాట. అయినప్పుడు మొట్టమొదట 90 రోజుల్లో అర్థమైనటువంటి విధానం మళ్ళీ అవి రివర్స్ అయ్యి అదే మెడిటేషన్ చేసేటప్పటికి వేరే డైమెన్షన్స్లో అర్థం అవడం మొదలెడతాయి. ఎవరైనా సిన్సియర్గా మెడిటేషన్ చేస్తున్నటువంటి మళ్ళీ నెక్స్ట్ 90 డేస్లో ఇంకో డైమెన్షన్స్లో అర్థం అవడం మొదలు పెడతాయి. ఆ 90 డేస్లో లాస్ట్ 9 డేస్లో ఇంకో డైమెన్షన్లో అర్థం అవడం మొదలు పెడుతుంటాయి. సేమ్ థింగ్ విత్ దిస్ లెక్చర్స్ ఆల్సో. సో నేను అర్థం చేసుకున్నంత వరకు నేను మీకు చెప్పగలుగుతున్నాను, కానీ మాస్టర్ గారు మనసులో ఏముందో అదంతా నేను మీకు చెప్తున్నానని చెప్పి నేను అనుకోవట్లేదు, మీరు కూడా అనుకోవద్దు. మీరు కూడా పారాగ్రాఫ్లు చదువుకోండి, కళ్ళు మూసుకోండి, అందులో మాస్టర్ గారు ఏం చెప్పారో దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే డైరీలో నోట్ చేసుకోండి, ఏదో సింబల్స్ ఏమైనా అనిపిస్తే అక్కడ రాసుకోండి. ఈ ప్రతి పారాగ్రాఫ్ కూడా ఒక మెడిటేషన్ సుమా అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ లెక్చర్. నేను నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను, అంతే. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.